హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రతి నిమిషం కూడా మాస్ మీడియా మాయాజాలంలో పడుతున్నాము. ఈ మాస్ మీడియా మనల్ని పిచ్చివాళ్ళు చేస్తుందో లేదా మనమే మాస్ మీడియాలో పడి మనమే పిచ్చివాళ్ళు అవుతున్నామో మనకు తెలియదు. సో ఒక విషయం చెప్పాల్సింది ఏమంటే, మీకు పుష్ప 2 సినిమాలో రేవతి వాళ్ళ అబ్బాయి చాలా ఆరోగ్య పరిస్థితి ఎంతో కష్టంగా ఉందనేసి మనం ఆల్రెడీ విన్నాము, చూసాము. మాస్ మీడియా చూపించేసేపు మనం ఏం చేస్తామంటే ఎంతో జాలి, కరుణ, దయ అన్నీ చూపించాం. మీరు గమనిస్తే ఖచ్చితంగా సడన్గా ఏమైపోయిందంటే, ఆ శ్రీతేజ, రేవతి వాళ్ళ అబ్బాయి శ్రీతేజ హెల్త్ కండిషన్ మరి సడన్గా స్టాప్ అయిపోయింది. ఏ ఛానల్స్లో కానీ ఏ మాస్ మీడియాలో రావడం లేదు. ఎవరన్నా మీరు ఆలోచించారు అసలు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి అంటే? నాకు అర్థం కాని విషయము, మనకి లేదా మన జనాలకి కావాల్సింది ఒక న్యూసా లేదంటే ఒక మానవత్వమా? మనకి ఏంటి కావాలో మనమే ఆలోచించాలి. సో మాస్ మీడియా వాళ్ళు దేని విపరీతంగా హైలైట్ చేస్తే దాన్ని మనం విపరీతంగా ఫాలో అవుతున్నాము. వాళ్ళు ఏ విషయాన్ని సడన్గా స్టాప్ చేస్తే మనం అదే విషయాన్ని స్టాప్ చేస్తున్నాం. అంటే మనము మాస్ మీడియా ఒక మాయాజలంలో ఉన్నామా? సడన్గా మీరు ఆలోచించండి, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఆ పుష్ప 2 సినిమాలో కోమాలో ఉన్నటువంటి అబ్బాయి మేల్కొన్నాడని వచ్చే న్యూస్, దాని తర్వాత అబ్బాయి ఏమైనాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడన్నా ఒక్క టీవీ ఛానల్ మాస్ మీడియా చూపించినారా? అంటే ఎవరెవరికి ఎంతెంత ముట్టింది దీనికి? సో ఇక్కడ మనం కనీసం ఈ మాయాజాలం నుంచి బయటికి వచ్చి ఈ సెన్సేషనల్ న్యూస్ని ఫాలో అవడం కాకుండా నిజమైన మానవత్వంతో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా ఛానల్స్ వాళ్ళు ఇంకెవరైనా కూడా ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటిగా తెలియదు, నాకు తెలుసుకోవాలని ఉంది. దయచేసి మీకు మానవత్వం ఉంటే ఆ అబ్బాయి శ్రీతేజ హెల్త్ కండిషన్ ఎలా ఉందో దయచేసి కనుక్కొని చెప్పండి. థ్యాంక్ యూ.